హాయ్ హలో అందరికి నమస్తే. నేను జల్స్ రవీందర్. గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగిందన్నది వాస్తవం. పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అనడానికి, శాంతి భద్రతలు కరెక్ట్గా లేవు అనడానికి, హోంశాఖ ఫెయిల్యూర్ అయిందనడానికి, టోటల్గా ఈ కూటమి సర్కార్ వైఫల్యం చెందింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చాలన్నది దేశం మొత్తం చర్చించుకున్న సంగతి అందరికీ తెలిసింది. అంటే ఒక దృశ్యం సినిమాలో ఒక్కొక్క సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది కదా, అంతకన్నా మించినటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమాలో ఉంది. అయితే ఈ తప్పుకు సంబంధించి మాట్లాడకుండా ఇది తప్పు జరిగింది, ఇలాంటి జరగనేమో భవిష్యత్తులో అని చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగి కులము 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 కులం అని మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కులానికి సంబంధించి మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అసలు నిన్న మళ్ళీ నీతులు చెప్తా ఉంటే ఆశ్చర్యపోతున్నారు. సార్ మీరు ఒక ఏమంటారు సనాతన ధర్మ పరిరక్షకులుగా ఒక మాల వేసుకున్న తర్వాత ఈ అబద్ధాలు ఎట్లా వస్తేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మన మాటలు కాదు అసలైన వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలియజేసే ఒక ప్రయత్నం ఇది. మాట్లాడుతుంటారు, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి మాట్లాడతాడు అందరినీ. అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకొని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను. దండం సార్. నేను రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు. ఈ మూడింటి మీదే ఉంటుంది. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు. సరే, దేశం రాష్ట్రం వదిలిపెట్టండి, మానవత్వం చచ్చిపోకూడదు అన్నప్పుడు మరి ఆ తల్లి కన్నీటి రోదన మీకు అర్థం కాలేదు సార్? మానవత్వంతో ఆలోచించాలి కదా మనం. ఆ కొడుకు రౌడీ షీటర్ అయి ఉండవచ్చు, కానీ చట్టం న్యాయం అనేది ఒకటి ఉంది కదా. ఆ తల్లి రోడ్డు మీదకి వచ్చి కనీసం బూడిదైనా ఇవ్వండి అని చెప్పి ఎవరైనా సరే ప్రపంచంలో పుట్టి బుద్ధెరిగిన వ్యక్తులు ఎవరైనా అలాంటి సిచ్యువేషన్, అలాంటి దృశ్యం ఎక్కడైనా చూసారా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే వీలాయాంలోనే జరిగింది. మరి దాని మానవత్వంతో మనం ఆలోచన చేయాలి కదా. తూనిలో జ్ఞానేశ్వరికి సంబంధించిన ఘటన జరిగింది, మానవత్వంతో చేయాలి కదా. సుగాలి ప్రీతికి సంబంధించిన ఘటన జరిగింది, మానవత్వంతో చేయాలి కదా. మానవత్వంతో చేయాల్సినటువంటి చాలా అంటే చాలా ఉన్నాయి. మరి ఆ మానవత్వం ఏమైపోయింది అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి మీరు ఆన్సర్ చెప్పగలరా? దానికి ఆన్సర్ చెప్పరు. ఎందుకంటే సార్ చెప్పేవన్నీ అబద్ధాలు. ఒక్కసారి ఇది కూడా వినండి. కాపు తెలగ ఒంటరి బలిజ మీరు ముందుకు వస్తే తప్ప ఒక శక్తి బలిజ సోదరులు బయటికి రాలేదు. మీరు ముందుకు వస్తే తప్ప తూర్పు కాపులు బయటికి రాలేదు. మీరు ముందుకు వస్తే తప్ప కొప్పిలి వెలమ కులస్తులు బయటికి రాలేదు. మీరు ముందుకు వస్తే తప్ప దళితులకి సాధికారత జరగదు. మీరు ముందుకు వస్తే తప్ప మైనారిటీల అభివృద్ధి జరగదు. సో ఇంత బాధ్యత కాపు తెలగ ఒంటరి బలిజ సమూహాల మీద, మీ నాయకుల మీద మర్చిపోకండి మీ బాధ్యత. దీన్ని ఏమంటారు మరి? ఇక్కడ కులం గురించి మాట్లాడలేదా? సాయికృష్ణ, గాది సాయికృష్ణ ఎపిసోడ్లో కులం ప్రస్తావన తెచ్చింది, అది కూడా చూపిస్తా క్లిప్పింగ్. కులం తీసుకొచ్చిందే మీరు. ఇక్కడ కుల ప్రస్తావన లేని రాజకీయాలు అంటే కుల ప్రస్తావన కదా. కులం లేకుండా రాజకీయం చేసిందే ఉందా? కుల భావనతో నన్ను ఓటైని చెప్పి అడిగింది మీరే కదా. మీ మాటలు నేను సొంతంగా ఏం చెప్పట్లేదు. ఇక్కడ మీ వీడియో క్లిప్పింగ్సే, మీరు మాట్లాడిన మీ నోటి నుంచి వచ్చినటువంటి అద్భుతాలే అవి. ఎందుకంటే ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ప్రజలను మీరంతా అందరు కలిసి తప్పుదో పట్టిస్తున్నప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి చెప్పే ప్రయత్నం అంతే. చూడండి చంద్రబాబు గారు చూడండి. ఒక సంఘటన జరిగింది, అక్కడ ఉండే సిఐ కాపునే, బాధితుడు కాపునే. మొన్న విజయవాడలో ఒక జరగడానికి సంఘటన. నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పులిసి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. చూడండి, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే అంతకుముందు ఒక మాట, సిఐ కాపే బాధితుడు కాపే అన్నారు. ఓకే, ఇక్కడేమో మళ్ళీ కాపు నేను అట్లాంటి సహించనని చెప్పి రెండు ఆయనే మాట్లాడారు. ఇక్కడ సమస్య అది కాదు కదా, అక్కడ జరిగింది తప్ప కాదా, దానికి శిక్ష పడాలా లేదా, ఎవరి మిస్టేక్ వల్ల జరిగింది, హోంశాఖ వైఫల్యం చెందడం వల్ల జరిగిందా లేదా, దాని మీద రివ్యూ మీటింగ్ జరిగిందా లేదు. నా ఏమన్నంటే పవన్ కళ్యాణ్ నా కంట్రోల్లో లేదు, హోంశాఖ ఉంటే చెడు కూడా ఆడ క్రిమినల్స్ బతికిపోయారంటారు. ఇదే మాట నాకు అర్థం కాదు. ఇదేంది? ఇంకా చూడండి, కోరికలు ఉన్నాయి కదా, ఎవరు నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా. కాపు తెలగ ఒంటరి బలిజలకి చెప్తున్నా,
మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం అందరూ భావన ఎలాగో లేదు, కనీసం కులభావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రం. కొన్ని వేల సార్లు మాట్లాడు. కొద్దిమంది రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడే కూడా హిందూ. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయలేదు. హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవరు బలమైన హిందూ అంటే అన్ని మతాన్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కానీ 1,00,000 మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకి విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవిందా అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. తమిళ భాష మీద ఒక మాట మాట్లాడితే మొత్తం దేశంలో తమిళనాడు అంతా ఒకటి ఏకమైంది. కమలహాసన్ దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర నుంచి ఇంతమంది ఒకేసారి ఏకగణమైంది. వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ రాజకీయం మన దౌర్భాగ్యం, మన దురదృష్టం. మన రాజకీయ నాయకులకి తెలుగు భాష పట్ల ప్రేమ లేదు, తెలుగు సంస్కృతి పట్ల ప్రేమ లేదు. దీంట్లో కూడా పాడు రాజకీయాలు తీసుకొస్తారు. మీరు హిందీ మేము గౌరవిస్తాం, దక్షిణాది భాష కూడా మేము గౌరవిస్తాం. మేము కోరుకుంటున్నాం కేవలం దక్షిణాది వాడా మిగతా కాదా ఆత్మధైర్యం లేదా మాకు? మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా పాస్టర్ ఉండేవాడు. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు వాడు పాస్టర్ అయిపోయాడు. చాలా తెలుసు, దేవుని పిలిపి వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో తెలుసుకోవాలి. సో తను కూడా నన్ను ఒకరోజు నన్ను బ్యాప్టైజ్ చేశాడు. సో ఇక్కడ మీరు గమనించారా, కులము, మతము, భాష, దీని మీద పాలిటిక్స్ జరిగాయనడానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలే ఎగ్జాంపుల్ ఇక్కడ. సో ఇక్కడ నేను కుల ప్రస్తావన తీసుకురాను, కుల రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని చెప్పి సనాతన ధర్మ వస్త్రాలతో మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచన చేసుకోండి. నేను ఇక్కడ సొంతంగా లేకపోతే పవన్ కళ్యాణ్ మీద కోపంతో అనట్ల, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎంత తప్పుగా ఉన్నాయో, వాళ్ళు ఎంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రమే ఇక్కడ చెప్తా ఉన్నా. సో అది కూటమి నాయకులైనా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా ఎవరైనా సరే వీటికి ఆన్సర్ చెప్పండి చాలు. ఓకే, ఇంకా ఏమంటారు వీళ్ళు? ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా మళ్ళీ గెలుస్తామన్నా అంటే అదే వాళ్ళ ఆలోచన మారిపోయింది, వాళ్ళలో భయం మొదలైంది. ఎన్నికలకు ముందు సంక్షేమం అన్నారు, నాది బాధ్యత అన్నారు. నారా లోకేష్ గారు కూడా అదే అంటున్నారు. ఇద్దరు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ట్రైన్ చేసినట్టుగా ఉందనేటువంటిది మెజారిటీ పబ్లిక్ చెప్తా ఉన్నారు. ఎంత నీట్గా పబ్లిక్లోకి ఎక్కిస్తున్నారు చూడండి. అంటే మేము సంక్షేమం అమలు చేసినా కూడా మళ్ళీ గెలిచే ఛాన్సే లేదని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళ మాటల్లోనే వైసీపీ గెలుపు ఉందని చెప్పినట్ట లేదా? వైసీపీ గ్రాఫ్ పెరిగింది, ఎక్కడ పెరిగింది అంటే ఈ మాటల యొక్క అంతర్యం ఏంటి? వేరే ఏమైనా ఉందా? సంక్షేమం చేయట్లేదు, చేసే పరిస్థితి కూడా లేదు, అసాధ్యం ఇది. ఎందుకంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా నెత్తినోరు మొత్తుకొని మరీ చెప్పారు, ఇది జరగని పని, ఇది అసాధ్యమైన పని, మన బడ్జెట్ ఏంటో దానికి తగ్గట్టుగా మనం ముందుకెళ్ళాలి, సంవత్సరానికి ఇంత అంటే రాష్ట్ర సంపద పెంచుకుంటూ ప్రజలకు సంక్షేమం అందించాలి, తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచి మళ్ళీ జీఎస్టీ పెరుగుదల. కానీ జీఎస్టీ పెరుగుదల వచ్చినప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే ఇట్లా రకరకాల అంశాలను ప్రస్తావిస్తే పిచ్చోడు అన్నారు జగన్ని. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ నోటి వెంట వాళ్ళే చెప్తారు. అంటే ఆ రోజు జగన్ చెప్పిందే ఈరోజు వాళ్ళు ఒప్పుకున్నారా లేదా? సంక్షేమం ఇవ్వలేము, ఇచ్చినా గెలవము అని. సో ఇది విషయం. మొదటి నుంచి చెప్తున్నది ఇదే. మేము చెప్తే ఏమన్నారంటే పేటీఎం బ్యాచ్లు, సుట్ కేసులు ముట్టినాయి, కారు ఇచ్చినారు, బంగ్లా ఇచ్చినారు, ఎవడేమీ లేదని నిజాలే మాట్లాడినాం. ఇప్పుడు కూడా అవే నిజాలైనా చూపిస్తా చూడండి. గాది సాయి కృష్ణ ఎపిసోడ్లో నేను స్పందించాలా అన్నాడు కదా. 3 రోజులు గదిలో కనిపించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి కొన్ని వస్తాయి. అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసుని కోర్టులో జరుగుతుంది. అతనికి బత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అతను చేసే వృత్తి క్రిమినల్ అవుతాడు, ప్రొఫెషనల్ క్రిమినల్ అవుతాడు. ప్రొఫెషనల్ క్రిమినల్ ఎలా ఎన్నికేసుకొస్తారు? అది వెనకేసుకురామని ఎవరు చెప్పట్లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అబద్ధమే. అంటే ఇది వెనకేసుకురావచ్చా? లాకప్ డెత్లు వెనకేసుకురావచ్చా?
నాగరాజు లాంటి వాళ్ళు, వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో పెరిగిపోవచ్చా, వాళ్ళ చేతులకు చట్టం తీసుకొని చంపేయచ్చా, దాన్ని వెనకేసుకురావచ్చు, అదే ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ వాస్తవం ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం తర్వాత తెర మీదకి వచ్చిందంటే, సాయికృష్ణ ఒక పోక్సో కేసులో ఉన్నాడని, సాయికృష్ణ ఒక అమ్మాయిని రేప్ చేశాడని, తన ఫ్రెండ్స్ తో కూడా రేప్ చేయించాడని చెప్పేసి ఇప్పుడు అతని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఒక ఆరోపణ. అంటే ఇప్పుడు మీ కేసు వ్యవహారంలోనే ఆ ఆరోపణ వచ్చింది అనుకుంటున్నాను నేను. లేదు, అలాంటిది ఏదైనా ఒకటి జరిగితే నేను మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత 9 years తర్వాత మళ్ళీ నాకు కోర్టు నుంచి కాల్ వస్తే నేను వెళ్ళి హియరింగ్కి వెళ్ళి మళ్ళీ నేను చెప్పి ఎందుకు కేసు కొట్టేస్తాను అప్పుడంటే నాకు తెలియదు. కాదు, ఇప్పుడు ఆ కేసు విషయం ఏమన్నారంటే, అతను ఈ విధంగా చేయడంతో వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అనేటువంటిది ఒక ఆరోపణ. డాడీకి హెల్త్ బాగోక ఒక 4 years బ్యాక్ చనిపోయారు. అవునా? ఇది వాస్తవం. ఆ అమ్మాయి ఇప్పుడు సాయికృష్ణ మరదలు ఎవరైతే ఉన్నారో, ఈ ఫోక్సో కేసు అనేది అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, 4 రోజులు చిత్రహింసలు పెట్టారు. అది ఆ అమ్మాయి స్వయంగా చెప్తుంది, ఏమీ లేదు, కోర్టులో కూడా కేసు కొట్టేశారని చెప్తుంది. పవన్ కళ్యాణ్ కోర్టులో కేసు నడుస్తుందని చెప్తారు. ఈ ఈ ఈ వస్త్రాలతో అబద్ధాలు చెప్తే ఇంకెట్లా సార్? ఎక్కడ ధర్మం ఉంది, ఎక్కడ న్యాయం ఉంది? సో ఇది వాస్తవం.